పాస్కా మహోత్సవం, క్రీస్తు పునరుత్థానం. విభాగం 2. ఈనాటి సువిశేషము యోహాను సువార్త 20:1-4. ఈనాటి పాస్కా మహోత్సవము అనగా యేసు ఉత్థాన పండుగ. యేసు మరణమును, పాపమును జయించిన రోజు. యేసు జీవితమంతా ఎన్నో రహస్యములతో కూడియున్నది. కన్యమరియ గర్భము ధరించుట, దైవరాజ్యమును గురించి బోధనలేక ప్రసారము, సిలువలో మరణము, ముత్తింజేడే తిరిగిలేచుట అనగా పునరుత్థానము, మోక్షారోహణము ఇవ్యనియు మానవు మనస్కు మేధాశక్తికి అందని రహస్యములు. అన్ని రహస్యముల కంటే యేసు పునరుత్థాన రహస్యము అతిగా ఉంది. ఎందుకన సువిశేషము ఖాళీ సమాధిని గురించి ప్రకటించియున్నది. సమాధి వద్దకు వెళ్లిన శిష్యులు అచటయుంస వస్త్రములజాచి, నేను మూడవనాడు అనగా మరణించిన మూడవనాడు ముతులలో నుండి లేచెదను అని యేసు అన్నమాటలు గుర్తుకు తెచ్చుకొని విశ్వసించిరి. తన మరణము వలన మన మరణము జయించును, ఉత్థానము వలన మనకు జీవము ప్రసాదించియున్నారు. అనగా పాపమనే మరణము నుండి యేసు మనలను లేవనెత్తి పవిత్రాత్మయందు మనకు నూతన జీవము ప్రసాదించుచున్నారు. ఈ విధముగా యేసు పునరుత్థానమేగాక మనం కూడా పాపము నుండి విజయం పొందిన ముట్టాన్ని తలంచి ఆనందించుచున్నాము. భ్రష్టులైపోవుచున్న ఈహలోక సంబంధికులకు క్రీస్తు మరణ రహస్యము అర్ధరహితము కాని రక్షింపబడుచున్న మనకు ఆ దేవుని సిలువ మోయుటకు సిద్ధముగాయున్నవాడే క్రీస్తువుడు. నా నిమిత్తము మిమ్ము ప్రజలు అవమానించినప్పుడు, మోసగించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడడు, మహదానందపడడు. మన జీవితంలో పాస్క పరమ రహస్యములు ఇవియే. ఈనాటి అర్చనకాండ ముతులలో నుండి యేసును లేపిన శక్తి యేసు పునరుత్థానమును విశ్వసింపమని మనలను ఆహ్వానించుచున్నది. యేసు ఏ విధంగా తండ్రి చిత్తానికి లొంగిపోయారో అలా దేవుని చిత్తానికి, ఆయన మితిలేని ప్రేమకు మనం కూడా సమర్పించుకొని యేసు సువార్తను నమ్మి జీవించాలని మనము పిలువబడినాము. మానవజాతి పాపవిమోచనం పొంది మరణముపై దిగ్విజయముగాంచిన దినము ఈరోజు. క్రీస్తు పునరుత్థానం ఒక చారిత్రక సంఘటన. ప్రభువు పునరుత్థానంతో మానవజాతికి నూతన శకం ఆరంభమైనది. మీరు క్రీస్తుతో మరణించితిరి. మీ జీవితం క్రీస్తుతో పదలపరచబడినది. మన జీవమైన క్రీస్తు మరల ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయన వెలుగునందు ప్రత్యక్షమగుదురు. మనకొకకు మరొకసారి మోక్షము తెరవబడినది అని దీనిని బట్టి చెప్పవచ్చును. ఈ భూమిపై మన జీవితం తాత్కాలికమే. మన కొరకు స్వర్గమందు నిత్య జీవము కలదు. యేసును నమ్ము ప్రతి వ్యక్తికి పాప క్షమాపణ, నిత్య జీవము లభించును. యేసు పునరుత్థానం అయినాడని సత్యాన్ని నమ్మిన యేసు శిష్యులు, ప్రథమ క్రైస్తవులను యేసుని నమ్మి ఆయనకే ప్రాణాలు సహితం సమర్పించిరి. ఈ ప్రపంచములో ఏతర సత్యానికి కూడా ఇట్టి సాక్ష్యం నిర్ధారణ జరగలేదు. క్రీస్తు ఉత్థానము కాని ఎడల మా బోధలన్నీ వ్యర్థమే. మీ విశ్వాసము కూడా క్రీస్తునందు నమ్మికయుంచని ఎడల మనం ఎక్కువ దయనీయమైన స్థితిలోయున్న వ్యక్తులముగా మిగిలిపోగలం. యేసువు ఉత్థానమైనట్లుగా యుజువు పరచే సత్యాలు 5 గలవు. 1. బైబిల్ గ్రంథంలో పదే పలు విధములుగా యేసు లేవనెత్తబడ్డాడని వ్రాయబడియున్నది. 2. ఖాళీ సమాధి, సమాధిపై మూసిన రాయి ఎలా దొర్లించబడినదో గాయవరు చెప్పలేదు. సువిశేషకులు 4 పేతురు ఇతర శిష్యులు స్త్రీలు ఆదివారము ఖాళీ సమాధిని చూచిరి. ప్రభుయేసు శత్రువులకు ఆయన శరీరము దొంగలించే ఆస్కారము లేదు, ఆవశ్యకత లేదు. ఏలైన శిష్యులు యేసు ఉత్థానమైనారు అని చెప్పినప్పుడు ఆ శరీరాన్ని బయటపెట్టేవారు. ఆయన నిజముగా ఉత్తనమైనారు. 3 పోలు, జేమ్సు జూదులకు కూడా క్రీస్తు దర్శనమిచ్చారు. వారితో ప్రయాణించారు. 4 కనులార ప్రభువును జూచిన సాక్షులు మగ్దలామరియ, పేతురు, యోహాను, మిగతా శిష్యులు, అపనమ్మకస్తుడైన తోమా, తల్లి మరియు జేము, పోలు, ఇతర క్రైస్తవులు. 5 యేసు ప్రభావము. యోహాను తప్ప మిగిలిన వారందరూ యేసు ఉత్థానమును దుఃఖపరుస్తూ హతసాక్షులేరి యేసు మృత్యుంజయుడైనాడని నమ్మారు. మతం పరిసమాప్తమైనప్పుడు క్రైస్తవత్వం ప్రారంభమవుతుంది. యేసు పునరుత్థానములతో ప్రార్థించుదము. ప్రభువైన యేసువా, నీ పోలికగా నీ రూపంలో మమ్ము సృష్టించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మమ్ము మిక్కిలి గాఘముగా ప్రేమించి మాతో ఉండుటకు
స్వర్గము నుండి దిగివచ్చిన మీకు మా కృతజ్ఞతలు. మీరు శ్రమలు పొంది అవమానములు భరించారు. పాపమును, పిశాచిని, మరణమును జయించి మాతో ఉండుటకు మృత్యుంజయులైనారు. మీరు శ్రమలు, అవమానములు భరించారు కనుక మా జీవితాలలో మేమనుభవించు శ్రమలు అర్థం చేసుకోగలరు. ఈ లోకంలో మేము ఒంటరి వాళ్లమని, మా జీవితం భారంతో కూడినదని బాధపడ్డాము. మా మనస్సులను స్వాధీనపరచుకొనండి. ఎందుకన మేము ఒంటరిగా లేము. మీరు జీవిస్తున్నారు. మీరు మాతో యున్నారు. జీవితంలో శ్రమలు ఒక భాగమైతే శ్రమలు అనుభవించిన మీరు మాతో ఉన్నారు. యేసు ప్రభు, మిమ్ము దర్శించుటకు మగ్దలా మరియవలే మీ పాదాల చెంత కూర్చుండుటకు మాకు తోడ్పడండి. మీ స్వరాన్ని వినుటకు మాకు తోడ్పడుము. మా మనస్సుల నుండి, హృదయాల నుండి కలతలనే చీకటిని మీ వాక్కు అనే వెలుగుతో పారదోలండి. మీ సమక్షమున మమ్ము నిలువనీయండి. పునీత పోలువలే, దావీదువలే, యాకోబువలే మాకు ప్రార్థింస నేర్పండి. యేసు పునరుత్థానమైనారు, అల్లెలుయా. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నారు, అల్లెలుయా. ఈస్టరు మహోత్సవాన్ని భక్తితో జరుపుకోవడం ద్వారా యేసు నామము మీ అందరి హృదయాలలో నివసించుగాక. ఆమెన్. అల్లెలుయా, 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 అల్లెలుయా. ఈనాడు ఈ శుభసమయాన ఆనందంతో పాట పాడుకుందాం. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడు